హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అశ్విన్తో కలిసి పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భరత్. అసలు ఏం జరగబోతుంది? అశ్విన్ భరత్ ముందే పరిచయం ఉందా? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆరాధ్య ఐస్ క్రీమ్ తినడంతో ఇక అవని అయితే కమల్ని నిలదీస్తూ ఉంటుంది. ఏంటి కన్నయ్య ఇది? ఐస్ క్రీమ్ తింటే ఆరాధ్యకి జలుబు చేసింది, ఇలా అయితే ఎలా? అయినా నువ్వు కూడా ఐస్ క్రీమ్ తింటున్నావంట, అలా ఎక్కువగా ఐస్ క్రీమ్ తినొద్దు కన్నయ్య అని అంటూ ఉంటే, వదిన మేము కాస్త తిన్నాం అంతేకాని ఓ డబ్బాలకి తినలేదు వదిన అని కన్నయ్య అంటూ ఉంటాడు. ఇక అవని, చూడు కన్నయ్య, ఇంకొకసారి నన్ను కాదని నాకు చెప్పకుండా ఆరాధ్య కానీ నువ్వు కానీ ఐస్ క్రీమ్ తిన్నారు అంటే పనిష్మెంట్ చాలా క్రిటికల్గా ఉంటుంది, మీ ఇష్టం అని చెప్పగానే ఇక కమల్ ఓకే వదిన అని భయపడుతూ ఉంటాడు. అవని అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆరాధ్య, బాబాయ్ ఇదిగో నానమ్మే ఇదంతా చేసింది, అమ్మకి మనం ఐస్ క్రీమ్ తిన్నామని ఉన్నవి లేనివి కల్పించి చెప్పింది బాబాయ్ అని అనగానే ఇక కమల్ భానుమతి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. వసే ముసలి, నిన్న నీకు ఐస్ క్రీమ్ ఇవ్వలేదు అని నన్ను ఆరాధ్యని వదిన దగ్గర బుక్ చేస్తావా? నీ సంగతి చెప్తాను అని భానుమతి వెంట పడుతూ ఉంటే భానుమతి కమల్కి దొరకకుండా పారిపోతూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా మరో పక్క పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చెయ్యాలి? ఏం చేసి ఆ నగలు అశ్విన్ దగ్గర నుండి తీసుకురావాలి? ఈరోజు నగలు తీసుకొచ్చి ఇవ్వకపోతే అవని నా అంతు చూస్తుంది. ఇంట్లో వాళ్ళందరి ముందు నేను దొంగతనం చేసిన వీడియో బయట పెట్టి నన్ను బయటికి గెంటేసేలా చేస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. అలా జరగకూడదు అంటే ఈరోజు సాయంత్రానికల్లా నగలు తెచ్చి అవనికి ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే అశ్విన్కి 20 లక్షలు ఇవ్వాలి. ఇప్పటికిప్పుడు అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది? ఏం చెయ్యాలి అని పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవికి అశ్విన్ ఆరాధ్య కమల్తో కలిసి దిగిన ఫోటో గుర్తుకు వస్తుంది. అమ్మో, ఏదో ఒకటి చేసి వాడు అడిగిన డబ్బు ఇచ్చేసి వాడి పీడ వదిలించుకోవాలి, లేకపోతే నా జీవితం నాశనం అయ్యేలా ఉంది. కానీ ఎలా? డాడ్ని అడిగితే లాభం లేదు. అత్తయ్య నగలైనా తాకట్టు పెడదాము అంటే అవి అవని దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఏం చెయ్యాలి అని పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవికి భరత్ గుర్తుకొస్తాడు. ఎస్, భరత్ని ఒకసారి అడిగి చూస్తే ఈ సమస్య సాల్వ్ అవ్వడానికి ఇదొక్కటే మార్గం. భరత్ అయితేనే నాకు హెల్ప్ చేస్తాడు. వెంటనే భరత్ దగ్గరికి వెళ్ళి డబ్బు ఇవ్వమని అడగాలి అని చెప్పి పల్లవి అయితే భరత్ దగ్గరికి వెళ్తుంది. పల్లవి ఆఫీస్కి రావడం చూసి భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవి సిస్టర్, మీరా, రండి అని లోపలికి పిలిచి మర్యాదలు చేస్తూ ఉంటారు. కూర్చోండి సిస్టర్. అయినా మీరేంటి ఇక్కడి వరకు వచ్చారు? ఒక్క ఫోన్ చేస్తే నేనే వచ్చేవాణ్ణి కదా అని అనగానే ఇక పల్లవి, అవసరం లేదు భరత్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, అది నువ్వు మాత్రమే చేయగలవు, అందుకే నీ దగ్గరికి వచ్చాను అని పల్లవి చెప్పగానే భరత్ షాక్ అయిపోతాడు. హెల్పా? ఏంటి సిస్టర్ చెప్పండి, మీరేం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని భరత్ చెప్పగానే ఇక పల్లవి, భరత్ నాకు అర్జెంటుగా 20 lakhs క్యాష్ కావాలి అని చెప్పగానే భరత్ షాక్ అయిపోతారు. ఏంటి సిస్టర్ 20 lakhsా అని అనగానే అవును భరత్ అని అంటూ ఉంటే, దేనికి సిస్టర్ అని అడుగుతాడు. అవన్నీ ఇప్పుడు చెప్పలేను భరత్, నాకు అర్జెంటుగా డబ్బు కావాలి, అది నువ్వే ఇవ్వాలి అని పల్లవి అడగగానే భరత్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి భరత్, ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే, ఏం లేదు సిస్టర్,
ఒక మాట చక్రధర్తో చెప్తే అని అనగానే డాడ్ని అడగడం అయ్యింది భరత్. డాడ్ నాకు ఇవ్వనని తెగేసి చెప్పాడు. అవని చెప్తే కానీ నాకు డబ్బు ఇవ్వనని మా డాడ్ చెప్పాడు. అందుకే నీ దాకా వచ్చాను. నువ్వే నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి భరత్, ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటే ఇక భరత్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే సిస్టర్, ఇది మీ ఆస్తి నీకు ఇవ్వడానికి నాకేంటి అని చెప్పి అక్కడే ఉన్న మేనేజర్ని పిలుస్తాడు. మూర్తి అని అనగానే చెప్పండి సార్ అని అంటాడు. వెంటనే 20 lakhs క్యాష్ డ్రా చేసుకొని తీసుకురా అని చెప్పగానే ఇక ఆ మేనేజర్ అయితే భరత్ చెప్పినట్టుగానే 20 lakhs క్యాష్ తీసుకువస్తాడు. అది చూసి పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక పల్లవి థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ సో మచ్ అని డబ్బు తీసుకెళ్తూ ఉంటే ఒక్క నిమిషం సిస్టర్ అని అంటాడు. ఇక పల్లవి ఏంటి భరత్ అని అనగానే ఈ క్యాష్ నేను తీసుకున్నాను కదా, అందుకే నువ్వు రాజేశ్వరి అమ్మ కూతురువి కదా, ఒక్క సంతకం చేయాలి సిస్టర్ అని చెప్పగానే అలాగే భరత్ ఎక్కడ చేయాలి అని పల్లవి అంటుంది. ఇక భరత్ అయితే పల్లవి చేత కొన్ని ఖాళీ పేపర్స్ పైన సైన్ చేయించుకుంటాడు. పల్లవి తనకు డబ్బు దొరికిందని సంతోషంతో ఇక డబ్బు తీసుకొని అక్కడ నుండి చాలా హ్యాపీగా వెళ్తుంది. ఎలాగైనా ఈ డబ్బు ఆ అశ్విన్ మొహాన కొట్టేసి నగలు తీసుకోవాలి అని పల్లవి అయితే ఇక అశ్విన్ చెప్పిన చోటుకే వెళ్తుంది. పల్లవి వెళ్ళేసరికే అశ్విన్ అక్కడే ఉంటాడు. పల్లవి రావడం చూసి ఏంటి పల్లవి డబ్బు తెచ్చావా అని అనగానే తేక చేస్తానా, అయినా ఏంటి నువ్వు మాటి మాటికి లక్షలు డబ్బు అంటే ఎక్కడి నుంచి వస్తుందనుకున్నావు అని అనగానే చూడు పల్లవి, నువ్వు నాకు చేసిన మోసానికి నీ లక్షలు చాలా తక్కువ అమౌంట్ అని అంటూ ఉంటే ఇక పల్లవి చూడు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇంకొకసారి డబ్బు అడిగితే మాత్రం నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, ఈ డబ్బు తేవడం కోసమే నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను అని అంటూ ఉంటే ఇక అశ్విన్ లేదు పల్లవి, మళ్ళీ డబ్బు కావాలని నీకు ఫోన్ చేయను అని అశ్విన్ అంటూ ఉంటాడు. ఇక పల్లవి అయితే తన దగ్గర ఉన్న క్యాష్ని అశ్విన్కి ఇచ్చి ఇదిగో నువ్వు అడిగిన డబ్బు నీకు ఇస్తున్నాను, ఆ నగలు ఎక్కడా అని అనగానే పల్లవి ఆ నగలు నా దగ్గర ఎక్కడున్నాయి, ఆ నగలు తాకట్టులో ఉన్నాయి అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. తాకట్టులో ఉన్నాయా అని అంటూ ఉంటే అవును పల్లవి, ఆ రోజు నాకు డబ్బు అవసరం ఉండి వెంటనే ఆ నగలని తాకట్టు పెట్టాను అని అనగానే ఎక్కడ పెట్టావు, ఆ నగలు నాకు అర్జెంటుగా కావాలి అని అనగానే పద అని చెప్పి అశ్విన్ పల్లవి ఇద్దరూ కూడా ఆ నగలు తాకట్టు పెట్టిన బంగారం షాప్కే వస్తారు. అక్కడికి వచ్చేసరికే అవని అక్కడే ఉంటుంది. కొన్ని చైన్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. అవని షాప్లో ఉండడం చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అశ్విన్ చెయ్యి పట్టుకొని పక్కకి తీసుకెళ్తుంది. ఏమైంది పల్లవి, నగలు కావాలన్నావు కదా, నగలు ఇక్కడే తాకట్టు పెట్టాను అని అనగానే వద్దు అశ్విన్, ఇప్పుడు వెళ్ళొద్దు, కాసేపు ఆగాక వెళ్దాం అని అనగానే ఏమైంది పల్లవి అని అడుగుతాడు. ఇక పల్లవి అందులో మా అవని అక్క ఉంది, ఇప్పుడు కానీ మన నగలు ఇక్కడ తాకట్టు పెట్టామని తెలిసింది అంటే ఆవిడ ఊరుకోదు, అసలే అవని మామూలుది కాదు అని అనగానే ఇక అశ్విన్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఆ ఇంట్లో ఈ అవనిని చూస్తే నువ్వు వణికిపోతావన్నమాట, ఈవిడ ముందే కదా నిన్ను బుక్ చేయాల్సింది అని ఆలోచించి పల్లవి నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్ళి ఆ నగలు తీసుకొస్తాను అని పల్లవి చెప్తున్నా కూడా అశ్విన్ అయితే గోల్డ్ షాప్ లోపలికి వెళ్తాడు. ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అసలు ఈ అశ్విన్ ఏం చేస్తున్నాడు, నేను వద్దని చెప్పినా కూడా నగలు తెస్తానని వెళ్ళాడు, ఇప్పుడు ఆ నగలని అవని చూసి గుర్తుపడితే పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. అశ్విన్ గోల్డ్ షాప్లోకి వెళ్ళి ఇక సేటు నేను మొన్న ఒక నగలు ఇచ్చాను కదా, ఆ నగలు నాకు కావాలి అని అనగానే అవును బాబు అవి నా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఆ నగల డబ్బా తీసి
అశ్విన్ చేతికి ఇస్తూ ఉంటాడు. అశ్విన్ అయితే అవని ఆ నగలు చూడాలనే అక్కడే ఓపెన్ చేసి ఆ నగలని చూస్తూ ఉంటాడు. అవని అయితే తనకి కావలసిన చైన్స్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది. అశ్విన్ అలా నగలు చూస్తూ ఉంటే పల్లవి చాలా టెన్షన్ పడుతుంది. ఏంటి అశ్విన్ ఆ నగలని అలా చూస్తున్నాడు, అవని కానీ చూసిందంటే పరిస్థితి ఏంటి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అశ్విన్ అలా చెక్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా అవని ఆ నగలని చూస్తుంది. వాటిని చూసి అవని స్టన్ అయిపోతుంది. ఇదేంటి, ఇవి నేను శ్రేయ బాబు కోసం తీసుకెళ్ళిన నగలులా ఉన్నాయి, అవి పల్లవి దగ్గర ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఉన్నాయేంటి అని అవని అయితే అనుమానిస్తూ ఉంటుంది. ఇక ఆ నగల వైపే చూస్తూ ఉంటే పల్లవి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అవని ఆ నగలని గుర్తుపట్టిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అవని అశ్విన్తో ఆ నగలు అని అంటూ ఉంటే ఇవి మా నగలేనండి అని అంటూ ఉంటాడు. ఎందుకండి అలా అడిగారు అని అశ్విన్ అడగగానే అచ్చం ఇలాంటి నగలే మా బాబుకు కూడా తీసుకెళ్ళామండి అని అనగానే ఇక అశ్విన్ అలాగా, ఇవి మా అన్నయ్య కొడుకు కోసం చేయించామండి, ఇవి ఆ నగలు కావు అని అనగానే ఈ కవని అయితే అలాగా, అచ్చం అలాగే ఉండేసరికే అందుకే అడిగానండి అని అవని అంటుంది. ఈ అశ్విన్ అయితే పల్లవిని బుక్ చేసినందుకు చాలా సంతోషపడుతూ ఉంటాడు. పల్లవి అయితే ఎక్కడ అవనికి దొరికిపోతానని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అవని వెళ్ళిపోయిన తర్వాత ఆ మార్వాడి అతనికి డబ్బు కట్టేసి ఆ నగలు తీసుకొని పల్లవి ఇంటికి వస్తుంది. రాత్రి కాగానే ఇక అవని అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి, పల్లవి నగల విషయం ఏం చేశావు అని అనగానే ఒక్కటే నగలు నగలు అని అలా చంపుకు తింటావేంటి, ఎప్పుడు నగలు చూడనట్టు, ఇదిగో నీ నగలు అని చెప్పి పల్లవి నగలని అవనికి ఇస్తుంది. అది చూసి అవనికి అనుమానం వస్తుంది. అది గమనించిన పల్లవి, ఏంటి అలా చూస్తున్నావు, అన్నీ సరిగ్గానే ఉన్నాయి అని అనగానే సరిగ్గానే ఉన్నాయి పల్లవి, కానీ అచ్చం ఇలాంటి నగలే ఈరోజు నేను గోల్డ్ షాప్లో చూశాను అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. అవి ఇవి ఒకేలాగా కనిపిస్తున్నాయి, కాకపోతే ఆ నగలని ఎవరో ఒక అతను వచ్చి తీసుకెళ్ళాడు అని అనగానే ఇక పల్లవి, అవి ఎవరో తీసుకెళ్తే ఇక్కడికి ఎలా వస్తాయి, అవి ఇవి వేరై ఉంటాయి, అయినా మనుషులను పోలిన మనుషులు ఉండగా లేంది నగలను పోలిన నగలు ఉండవా ఏంటి, తీసుకెళ్ళి మీ అత్తయ్య గారికి ఇచ్చుకో అని పల్లవి చెప్పగానే ఈ కవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు పల్లవి ఈ నగలు ఎందుకు తీసింది, ఈ నగలు ఆ గోల్డ్ షాప్లో ఎందుకు తాకట్టు పెట్టింది, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చింది, ఇదంతా చూస్తుంటే పల్లవి ఏదో పెద్ద రిస్క్లోనే ఉన్నట్లు అర్థమవుతుంది అని అవని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే పల్లవి అయితే అశ్విన్ పీడ విరగడైందని చాలా సంతోషపడుతూ ఫ్రీగా మ్యూజిక్ వింటూ ఉంటుంది. అప్పుడే పల్లవికి ఆఫీస్ మేనేజర్ మూర్తి కాల్ చేస్తారు. అది చూసి పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి, మేనేజర్ మూర్తి గారు నాకు కాల్ చేస్తున్నారు, ఏమై ఉంటుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మూర్తి గారు అని అనగానే, మేడం మీరేం చేస్తున్నారు మేడం, మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అని అంటూ ఉంటాడు. అది విని పల్లవి షాక్ అయిపోతుంది. నేనేం చేశానండి అని అంటూ ఉంటే, మీ అమ్మగారి ఆస్తిలో కానీ మీ నాన్నగారి ఆస్తిలో కానీ మీకు చిల్లి గవ్వ అక్కర్లేదని సైన్ చేసి ఇవ్వడం ఏంటి మేడం, మీరేం చేస్తున్నారు, ఆస్తి మొత్తం భరత్ గారి పేరు మీద రాస్తే మీకే మిగులుతుంది అని చెప్పగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మూర్తి గారు ఏం మాట్లాడుతున్నారు, మా మామ్ ఆస్తి మీద నాకు ఎలాంటి సంబంధం లేదని నేను సైన్ చేసి ఇవ్వడం ఏంటి అని అనగానే, మేడం అవును మేడం
అని మూర్తి అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అని పల్లవి ఫోన్ కట్ చేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను ఆస్తితో సంబంధం లేదని సైన్ ఎప్పుడు చేశాను అని పల్లవి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పల్లవికి ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఆ రోజు అశ్విన్ నన్ను ఫోర్స్ చేశాడు అని డబ్బు కోసం భరత్ దగ్గరికి వెళ్ళినప్పుడు భరత్ నా చేత ఖాళీ పేపర్ల మీద సైన్ చేయించుకున్నాడు. అంటే నన్ను మోసం చేసి ఇలా వీలునామా రాయించుకున్నాడా అని చెప్పి పల్లవి అయితే చాలా కోపంతో భరత్ దగ్గరికి బయలుదేరుతుంది. కోపంగా ఆఫీస్లోకి వెళ్ళి భరత్ అని లోపలికి వెళ్తూ ఉంటే ఇక భరత్ పల్లవిని చూసి కోపంగా, ఏంటి లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ అడగాలని తెలీదా? ఇదేదో నీ బాబు ఆఫీస్ అయినట్టు అలా లోపలికి వస్తున్నావేంటి అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇక కోపంతో, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? ఇది ఎవరి ఆఫీస్? ఇది మా మామ్ ఆఫీస్. మా మామ్ నీకు ఈ ఎండి పోస్ట్ని భిక్షగా వేసింది. అలాంటి నువ్వు నా ఆఫీస్లోకి నన్ను రావద్దంటున్నావేంటి అని అంటూ ఉంటే, చూడండి సిస్టర్, నిన్నటి వరకు ఇది మీ మామ ఆఫీసే. దీనిపైన మీకు అన్ని హక్కులు ఉన్నాయి. కానీ ఈ రోజు నుండి ఈ ఆస్తి మొత్తం నాది. మీకు దీంతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక భరత్తో, ఏంటి భరత్, ఇంత మోసం చేస్తావా? నమ్మినందుకు నన్ను ఇంత చీట్ చేస్తావా? సిస్టర్ అని నన్ను చీట్ చేస్తావా అని అంటూ ఉంటే ఇక భరత్, చూడు సిస్టర్, నువ్వు మనుషుల జీవితాలతో ఆడుకుంటావు. నువ్వు చీట్ చేసినంతగా నేనేమీ చీట్ చేయలేను అని అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. భరత్, ఏం మాట్లాడుతున్నావు? నేను మనుషుల జీవితాలతో ఆడుకోవడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక భరత్ అశ్విన్ అని పిలుస్తాడు. ఇక అశ్విన్ అక్కడికి రావడం చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. భరత్ అశ్విన్ ఇద్దరు ముందే పరిచయం ఉందని పల్లవికి అర్థమైపోయి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక కోపంతో, అంటే అశ్విన్ నీకు ముందే తెలుసా? నువ్వు అశ్విన్ కలిసే ఇంత పెద్ద డ్రామా ప్లే చేశారా అని అంటూ ఉంటే ఇక అశ్విన్, చూడు పల్లవి, డ్రామాలు ప్లే చేసి మనుషులని మోసం చేసేది నువ్వు. నీకు బుద్ధి చెప్పడం కోసమే నేను భరత్ ఇదంతా ప్లాన్ చేశాము. నన్ను ప్రేమించనని మోసం చేశావు. నాకు డబ్బు లేదని, నీకు ఆస్తులున్నాయని చాలా చులకన చేసి నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు. చచ్చిపోవాలనుకున్న నేను చివరి కొన ఊపిరితో బ్రతికి బయటపడ్డాను. నా జీవితం ఇలా అయినందుకు మా అమ్మ నాన్నలు ఎంతో బాధపడ్డారు. నన్ను ఇంత మోసం చేసి ఇంత చీట్ చేసిన నీకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నాను. అందుకే నువ్వు ఏ ఆస్తినైతే ఏ అంతస్తునైతే చూసుకొని అంతలా విర్రవిగావో అదే నీకు లేకుండా చేయాలనుకున్నాను అని అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే భరత్, అశ్విన్, నీకు ముందే తెలిసినా కూడా నాతో చెప్పలేదు కదూ? నువ్వు కూడా వాడితో కలిసి నన్ను చీట్ చేసావా అని అంటూ ఉంటే, చూడు పల్లవి, అశ్విన్ నా ప్రాణ స్నేహితుడు. మేమిద్దరం కలిసి చిన్నప్పుడు చాలా రోజులు గడిపాము. అలాంటి నా ప్రాణ స్నేహితుడి లైఫ్తో నువ్వు ఆటలు ఆడుకున్నావు. అలాంటిది నిన్ను ఎలా క్షమిస్తాననుకున్నావు? అందుకే నిన్ను ఎలాగైనా నీకు బుద్ధి చెప్పాలి అని నేను అశ్విన్ కలిసి ఇదంతా ప్లాన్ చేశాము అని చెప్పగానే పల్లవి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.